నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో వైకాపా భారీ మెజార్టీ విజయం సాధిస్తుందని చిల్లకూరు మండలం మోపిడి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్య పరిచయ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విందూరు రోడ్డు ప్రాంతంలో గతంలో ఏర్పాటైన లేఅవుట్ లో డీవియేషన్ అంటూ లేదు. గూడూరు పురపాలక కార్యాలయంలో టీపీఓ ప్రకాష్ బాబు తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిషనర్ మల్లికార్జునరావు. సమస్యలు పరిష్కరించేందుకు నాయకులు కాకుండా ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. పలు సమస్యలను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఉన్న సమస్యలను దాదాపుగా పరిష్కరించామన్నారు. రెవెన్యూ శాఖలో సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అధికారులు పరిశీలించి ప్రజలతో సమస్యల పరిష్కారంపై మాట్లాడాలన్నారు. సమస్యల పట్ల నేరుగా ప్రజలే అధికారులను కలవాలని, నాయకులు కాదన్నారు. ప్రజలను పదే కార్యాలయాలకు తిప్పించుకోకుండా సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ఇక్కడ ఇదే ప్రజా దర్బారు నిర్వహించాం. 90 అర్జీలు వచ్చాయి. దాంట్లో తహసీల్దార్ వారికి ఇచ్చిన అర్జీలు 78, అందులో పరిష్కారం అయినవి దాదాపు 78. పరిష్కారం అయినవి ఓకే, ఆయన లేరు, ఆయన రేపు ఆయనతో మాట్లాడతాను. అలాగే విద్యుత్ శాఖ వారికి ఇచ్చిన అర్జీలు 3, అందులో పరిష్కారం అయినవి 3. అంటే అన్ని కూడా పరిష్కారం చేశారు విద్యుత్ శాఖ వాళ్ళు. మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే హౌసింగ్ శాఖ వచ్చిన అర్జీలు 2, అందులో పరిష్కారం 2 కూడా పరిష్కారం అని చెప్తున్నారు హౌసింగ్ వాళ్ళు. ఏదో మళ్ళీ మాట్లాడతాం సార్, అదే మాట్లాడతాం. తర్వాత ఎంపీడీఓ గారికి వచ్చిన అర్జీలు 4, అందులో పరిష్కారం అయింది 3, పెండింగ్ 1 ఉంది. అది కూడా అవకాశం ఉంటే ఏమని చెప్పి కూడా ఎంపీడీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఐసీడీఎస్ వారికి ఇచ్చిన అర్జీలు 1, అందులో పరిష్కారం అయింది 1 కూడా పరిష్కారం అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ. అలాగే మున్సిపల్ శాఖకు వచ్చినటువంటి అర్జీలు 1, అందులో పరిష్కారం అయింది 0. మేనేజర్ కూర్చో. ఏ విషయం, ఏం అర్జీ తెలుసా వచ్చింది? మీరు రాలా? మేనేజర్ అడగాలి కదా మీరు. ఇప్పుడు పెట్టాం కదా ప్రజా దర్బారు. ప్రజా దర్బార్లో ఏ సమస్యలు వచ్చాయి, ఏం అర్జీలు వచ్చాయి అడిగితే సమాధానం అయితే మేనేజ్మెంట్ తీసుకురండి. కుదరదు, మున్సిపాలిటీ కొత్త అయినా కమిషనర్ పాపం. మీరు ఖచ్చితంగా పరిష్కరించకపోతే ఇబ్బంది పడిపోతుంది మున్సిపాలిటీలో. అర్జీ ఏదో తీసుకొని అర్జీ ఏందో ఒకసారి చూసి మనం ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. అట్లాగే మైనింగ్ వచ్చిన అర్జీలు, దాంట్లో పరిష్కారం అనేది 1, పెండింగ్ ఏమీ లేదు. ఈ విధంగా ప్రతి యొక్క ప్రజా దర్బారు కూడా ఎన్ని అర్జీలు ఇచ్చాం, ఎన్ని పరిష్కారం అయినా కూడా మనం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి నాయకులకి రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నాం, మనం చేసినట్టు జనాలు తెలియాలంటే వాళ్ళు కూడా ఈ ప్రజా దర్బార్కి అలవాటు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లాకుండా నేనే చెప్తాను అన్ని సమస్యలు అంటే దానిలో ఉపయోగం లేదు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం అంటూ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం
అభివృద్ధి సంక్షేమం అంటూ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి మరియు వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో జరిగిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలోని వైకాపా నాయకులు వేమిరెడ్డి కుమారస్వామి రెడ్డి నివాసంలో శుక్రవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మన్నెం శ్రీనివాసులు వారి అంచెలకు కాకాని గోవర్ధన్ రెడ్డి వైకాపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులకు గురవయ్యను పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అంటూ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వానికి వైకాపా ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైకాపా అజెండా ఎగరబోతుందని పేర్కొన్నారు. మనం వెళ్తాం, అందరినీ కలుస్తాం, బయలుదేరేస్తాం, అంతా 1 గంట ప్రోగ్రామ్ ఉంటుంది అనుకున్నాం. ఇక్కడికి వస్తే దాన్ని కుమారు మధున బహిరంగ సభలాగా మార్చేశారు. ఆ స్థాయిలో జనం రావడం, గురవయ్యకి మీ ఆశీస్సులు అందించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నటువంటి మీ అందరికీ అనేక విషయాలు నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలి అంటే ధైర్యం చేయడానికి ఎవరు ఉండేటువంటి వాళ్ళు. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నేను బయటకు వస్తానని చెప్పి బయటకు వచ్చి ఒక ఎంపీగా ఒక పార్టీ పెట్టి ఎంపీగా పోటీ చేసి 5 లక్షల ఓట్లతో కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఉద్దండులు ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వ్యక్తులు కదా ఈ దేశానికి అవసరం అని చెప్పి చప్పట్లు ధరించి స్వాగతించినటువంటి సందర్భంగా ఒకసారి. కాబట్టి ఈ రాష్ట్రంలో అరుదైనటువంటి వ్యక్తిత్వం. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శాసించినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా జరగకుండా, అదరకుండా, బెదరకుండా ఈరోజు ఒక పార్టీని తీసుకొచ్చి ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం రాలేదు, తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చింది. మీరు ఒకసారి చూస్తే ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఉద్దండుల ప్రాంతీయ పార్టీలు పెట్టారు. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దాకా అనేక మంది పార్టీలు పెట్టారు. ఎన్టీ రామారావు గారు కూడా ప్రాంతీయ పార్టీ పెట్టాడు. బహుశా ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చి ఉండకపోతే ఆ పార్టీ కూడా మూత పడిపోయి ఉండేది. రాష్ట్రంలో సంతకం పెట్టించారు. దాని మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకాలు పెట్టారు. మేము ప్రమాణం చేస్తున్నాం, ఎన్ని మీకు అందిస్తామని చెప్పి మోడీ సంతకం పెట్టలేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం సంతకాలు పెట్టించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. నాయకులకి కార్యకర్తలకి గ్యాప్ వచ్చింది, దాన్ని సరిచేస్తానని కూడా మాటిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈసారి జగన్ 2.0 ఒకటి నా కార్యకర్తల్ని, నా నాయకుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, అలాగే మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని తాట చేస్తానని కూడా అన్నాడు. ఎక్కడో మేము వేరే ఊరికి పోతాము, లేకపోతే నా టర్మ్ అయిపోయింది, ఎక్కడున్నాయి కూడా తీసుకుని వచ్చి తాట తీస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టినా అందరూ నోట్ చేసుకోండి, మనకు డిజిటల్ బుక్ ఉంది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి వాస్తవం. ఇది బల ప్రదర్శన కాదు, పరిచయ కార్యక్రమమే, కానీ ప్రతి ఒక్కరు కావాలి. ఎవరిని వదులుకునేది లేదు, ఎవరు పార్టీని వేయటం లేదు. ఇంట్లో కూర్చోండారేమో. అలాంటిది ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించకుండా తీసుకుంటారా? అన్ని ఆలోచించి అందరితో మాట్లాడి సంప్రదించి తీసుకోవడం జరిగింది. సో అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులు, నియోజకవర్గంలో ఉండే నాయకులు ఇలాంటి కూటమి ప్రభుత్వంలో పడుతున్నటువంటి బాధలు, అవమానాలు, కష్టాలు, మన కార్యకర్తలు కూడా నష్టపోతా ఉన్నారు. వారందరి కోసమైనా ఈ రోజు మనం ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన క్యాండిడేట్ కి మన సపోర్ట్ గా, లేకపోతే రేపొద్దున మరలా ఈ కష్టాలు ఎవరికైనా పునరావృతం కావాలంటే ఎవరు కూడా సహించేటువంటి పరిస్థితులే. కాబట్టి ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా కోరుకుంటా ఉన్నారు, మనం కలిసికట్టి ఉండాలా, మనం ఫైట్ చేయాలా. ఆ ఫైట్ చేసే క్రమంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి క్యాండిడేట్ ని మనమంతా కూడా అండగా నిలబడాలని ఈరోజు అందరి కార్యకర్తలు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మనలో మనం అందరం కూడా ఐక్యతగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల్లో ఒక విప్లవం స్టార్ట్ అయింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. లోకల్ అని అంటున్నారు. లోకల్ అనేది మన ఎమ్మెల్యే
సునీల్ అన్న గారు లోకల్ అని చెప్పుకొని గెలిచారు. ఏం చేశారని లోకల్ గురించి నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ స్పాట్లో చూసుకుంటే అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని మీ విరుద్ధంగాను పక్కన స్థలాలు ఉన్నాయి. దానిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థలాలు కట్టుకొని మీరు చేసుకోవచ్చు. కాకపోతే దళితులు అంటారు. నువ్వు ఒక దళిత బిడ్డవి, ఇక్కడికి దళితులకి అన్యాయం జరిగింది, నువ్వేం న్యాయం చేసావని కోరుతున్నాం. మేము 600 మంది విద్యార్థులు ఉన్నారు. నైట్కే అందరినీ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకని నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావే? నీ పేరుకి దళిత బిడ్డని అని చెప్పుకుంటావే, ఇది నీకు కనిపించలేదా అని అడుగుతున్నాను. ఇంకో విధంగా చూసుకుంటే ఈ మండలం విషయానికి వస్తే మీరు చేసే అభివృద్ధి అన్నారు. ఏం చేస్తారు మీరు అభివృద్ధి? ఈ మండలంలో చూసుకుంటే కడివేడు ఇప్పుడు కడిగి పారేస్తా ఉండడం అంటే, అలాగే చాలా సేవా సాధాగా కనపడినా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఉద్యమం తీసుకున్నారంటే చిన్న విషయం చూడండి. మున్సిపల్ కార్పొరేషన్ లో ఏమైనా ఒక చెట్టుకి 650 రూపాయలు 700 ఎంత నాకు గుర్తులేదు, కానీ 5000 రూపాయలు అది దానికి జవాబు చెప్పలేకపోయారు. వేయడానికి దానికి అంటే మనం ఒక చెట్టు పోతే ఒక 50 రూపాయలు మనం కొనుక్కున్నా కూడా 50 రూపాయలు చెట్టు, ఒక చెట్టుకి 5000 రూపాయలు. ఎవరు ఆయన గట్టిగా పట్టుకున్నారు దాన్ని. ఆ దానికి నారాయణ గారి వచ్చి దానికి ఏదో ఒకటి ఏబిసిడి అంటే డిసిబి కూడా వివరించుకోవాల్సిన పరిస్థితి. పేద ప్రజలు రేషన్ షోలు దాకా ఇబ్బంది పడకుండా దృష్టిలో పెట్టుకొని, ఒక ఫండమెంటల్ ప్రాథమిక హక్కులు దృష్టిలో పెట్టుకొని, మానవ హక్కులు దృష్టి పెట్టుకొని, మనిషి సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి వల్ల పోయే ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ ప్రతి కులానికి ఇంటికి పోయి ప్రభుత్వం వారిని వాళ్ళకి తగ్గ ఎన్నైతే వస్తాయో ఎన్ని నీళ్ళు వస్తాయో అన్నింటిలో అందరు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైపోతుంది జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆడ ప్రమాణ సేకరణ చేస్తే పల్లెల్లో ఒక్క బిల్డ్ షాప్ లేదు. ఇప్పుడు అవన్నీ పల్లెకి ఒక బిల్డ్ షాప్ ఉన్నది. అది అభివృద్ధి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కోడూరు మీరారెడ్డి, ఎద్దల నరేంద్రారెడ్డి, గూడూరు చెల్లకూరు మండలాల పార్టీ అధ్యక్షులు ఎద్దల మధుసూదన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, ఓడూరు యమునమ్మ, నాగిశెట్టి శారద తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జాతీయ జెండాలతో ర్యాలీ జరిగింది. స్థానిక గడియార స్తంభం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు మోటార్ సైకిళ్లకు జెండాలను కట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరంగా ర్యాలీ చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కూటమి పాలనలో 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. శనివారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్ నాయకుడు మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చారు. అదే నిన్న ఇక్కడ గూడూరులో కూడా ఏబీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ బ్రహ్మాండంగా కండక్ట్ చేశాం. అట్లాగే బైక్ ర్యాలీ కూడా పెట్టమన్నారు. ఆల్రెడీ వాకాడు మండలంలో మొన్న నైటు ఈ యొక్క త్రివర్ణ పథకాలు తీసుకొని కూడా బైక్ ర్యాలీ కూడా చేశాము. అయినప్పటికీ ఈరోజు కూడా బైక్ ర్యాలీ చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేశారు. మా నాయకుల సహాయ సహకారంతో ఈరోజు బైక్ ర్యాలీ కూడా జాతీయ పథకాన్ని చేతనమూని అందరం కూడా తిరిగామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ స్వాతంత్ర దినం సందర్భంగా మొక్కలు నాటమని చెప్పి కూడా మా ఎన్డీఏ కూటమి ఆదేశాలు జారీ చేసింది. ఆ సందర్భంగా మొక్కలు కూడా ఇక్కడ ఎండిఓ ఆఫీసు క్యాంపస్లో నాటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఎవరు చేయని విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో
ఈ రాష్ట్ర ప్రగతి మీరు నిన్న చూస్తుంటారు. బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జిలు, సిమెంట్ రోడ్లు అన్నిటికీ కూడా మన నాయకుడు మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు, మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా నిన్న అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసిన విషయం కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఎంత బ్రహ్మాండంగా కట్టారు. అవి కూడా త్వరలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బ్రిడ్జెస్ అన్నీ కూడా స్టీల్ బ్రిడ్జిలు కూడా నిర్మించిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి ఆగస్టు 15 నుంచి రాబోయేంతా కూడా ప్రారంభోత్సవాలు. ఇంకా పలువురు మాట్లాడారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి సారథ్యంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ ఆదేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు గారు జెండా బైక్ ర్యాలీని జరిపి మన ఎండిఓ కార్యాలయంలోకి విచ్చేసి ఇక్కడ చెట్లు నాటి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని చేపడుతున్నారనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ జరిపి ప్రజా సమస్యలు నిరంతరం పరిష్కారం చేసేదానికి నేనున్నానని ఈరోజు టౌన్ క్లాస్ నుంచి కూటమి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం, అలాగే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన స్వతంత్ర దినోత్సవం ప్రతి నియోజకవర్గంలో చేయాలని చెప్పి మా కూటమి ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి. అలాగే మన ఎన్డీఏ కూటమి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. విందూరు రోడ్లో 2021లో లేఅవుట్ ఏర్పాటైందని, అప్పటి నుండి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. ఇటీవల సిపిఐ తదితర సంఘాల నాయకులు లేఅవుట్లో అక్రమాలు జరిగాయని, టీపీఓ ప్రకాష్ బాబుపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, తాజాగా అందిన ఫిర్యాదుల మేరకు పరిశీలించగా ఆ లేఅవుట్ లో డివియేషన్ ఉందని అనిపించలేదన్నారు. విమర్శలు వచ్చిన తర్వాత సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు. అలాగే టీపీఓ ప్రకాష్ బాబు తదితరులు మాట్లాడారు. గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి విందూరు రోడ్డు వెస్ట్ గూడూరులో మనం ఒక లేఅవుట్కి అప్లోడ్ ఇచ్చున్నాము. దాని నెంబరు IPLP 2020/DTPC-NODA/GDR/000015 ఇది లేఅవుట్ అండి. ఇది లేఅవుట్ మనం ఇచ్చినటువంటి పర్మిషను. అయితే ఇది 2021లో కంప్లీట్ అయిపోయిన లేఅవుట్ ఇది. మొత్తం అప్పటికి మనం అప్రూవల్ అయిపోయింది 2021 నాటికి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి దాని అబ్జెక్షన్స్ కానీ, అంటే మనం అప్పుడు అబ్జెక్షన్ కోసం ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఇచ్చున్నాము, పేపర్లో యాడ్ ఇచ్చున్నాము, అబ్జెక్షన్ కోసం అన్నీ రైజ్ చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి అలిగేషన్స్ ఏమి రాలేదు. కాకపోతే రీసెంట్గా దీని మీద కొన్ని ధర్నాలు, కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. సో మేము వాటిని పరిశీలించాము. ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ రూల్స్ ఆనాటికి ఈ అప్రూవల్ ఏదైతే ఎప్పుడైతే ఉందో ఆనాటికి ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ రూల్స్ అయితే ఈరోజు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి రూల్స్ ద్వారా మొత్తం వెరిఫై చేశాము. సో ఎక్కడ కూడా మాకు డీవియేషన్ అయినట్లు మాకు అంటే వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేశారో దాని సమయం ఎటువంటి వాళ్ళు ప్రూఫ్స్ ఏది మనకి పెట్టలేదు. సో ప్రూఫ్స్ పెట్టడం ద్వారా మనకి ఆ ప్రూఫ్స్ లేడం ద్వారా ఉన్నటువంటి డీవియేషన్స్ అనేది మాకేమీ అనిపించలేదు. సో ఏది ఏమైనప్పటికీ మన ఆఫీస్ ముందు ధర్నా పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏవి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యంగా మా ఎంప్లాయీ DTP గారి పర్సనల్గా ఆయనతో కూడా మాట్లాడి ఆయన మీద కూడా కొంచెం అభియోగం చేశారు. కాబట్టి దీనిపైన క్లారిఫై ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మనకి. ఎందుకంటే అది వచ్చిన అభియోగం అని మనం ఏం మాట్లాడకపోతే అది మౌనం అనేది అంగీకారానికి సింబల్ అనేది మనకు సామెతలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై మనం ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాం. సో దీంట్లో ఉన్నటువంటి పశ్చిమ గూడూరు నందు విందూరు రోడ్లో LRS లేఅవుట్ కింద గతంలో 2020 సంవత్సరంలో LRS లేఅవుట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇటీవల మా గూడూరు నివాసులు చిట్టేటి వెంకట రమణ కుమార్ గారు మరియు వాళ్ళు సభ్యులు, CPI పార్టీ సభ్యులు వాళ్ళు ధర్నాకు
అన్ఎక్స్పెక్టెడ్గా ధర్నాకు ఒక బ్యానర్ వేసుకొని పాంప్లెట్లు పంచుతూ ధర్నాలు చేశారు. ఆ లేఅవుట్ మీద IPLP లేఅవుట్ మీద 2021లో ఏదైతే అప్రూవల్ అయిందో దాని మీద అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి సడన్గా మాకు ఎలాంటి రాతపూర్వకంగా సమర్పించకుండా ధర్నాలు చేసి ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ డీటెయిల్ లేకపోతే ఈ నువ్వూరు పద్మా ప్రసన్న కుమార్ రెడ్డి అనే వారు విందూరు రోడ్లో సర్వే నెంబర్ 519, 520, 521లో 6 ఎకరాల 29 సెంట్లకి లేఅవుట్కి అప్లై చేశారు. ఆ లేఅవుట్ అప్లై చేసి భూమి మీద కూడా లేఅవుట్ రిలీజ్ చేసి ఉన్నారు. కానీ పూర్వపరాలు మేము పరిశీలిస్తే అప్పటికే నువ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి దీపాలెం పంచాయతీ నందు CR నంబర్ 4 తేదీ 8/8/2013న దీపాలెం పంచాయతీలో అప్రూవల్ తీసుకొని గ్రౌండ్ మీద లేఅవుట్ రిలీజ్ చేస్తున్నారు. ఆ లేఅవుట్ కాపీ కూడా చూపిస్తున్నాను. ఈ లేఅవుట్లో కూడా అప్పటికే చిట్టేటి వెంకట కుమార్ గారికి 20 అడుగుల రోడ్డు ఆ లేఅవుట్ 2013 సంవత్సరంలో కూడా చూపించున్నారు. ప్రజెంట్ భూమి మీద కూడా అదే ఉంది. అది ఎలా వచ్చింది అప్పుడు 20 అడుగుల రోడ్డు అనేది గతంలో వాళ్ళు కోర్టు కేసులు ఉన్నాయన్నారు. ఆ కోర్టు కేసుల నుండి వాళ్ళకి సంక్రమించిందని చెప్పుకొచ్చారు నువ్వూరు పద్మప్రసన్న కుమార్ రెడ్డి గారు. దాన్ని తీసుకొని 2013లో కూడా అప్రూవల్ తీసుకున్నాము పంచాయతీ నందు. దాని యాజిటీస్గా అట్లాగే భూమి మీద కూడా రిలీజ్ చేస్తున్నాం. తర్వాత మేము మాకు ఇచ్చిన జియో ప్రకారం జియో నెంబర్ 10 డేటెడ్ 10/1/2020 తేదీ ప్రకారం మా జియో ప్రకారము మాకున్న లేఅవుట్ రూల్స్ ప్రకారం అన్ని వెరిఫై చేసి గ్రౌండ్ పొజిషన్స్ కానీ గూగుల్ మ్యాప్లు కానీ అన్ని వెరిఫై చేసాము. వెరిఫై చేసి మాకు ఇచ్చిన FMB ప్రకారము డాక్యుమెంట్ ప్రకారం అన్నీ వెరిఫై చేసిన తర్వాత 520 సర్వే నెంబర్లో ఈ 1B3 అనేది 87 సెంట్లు సబ్ డివిజన్ స్కూట్ని కూడా మనకు ఆ రోజు సబ్మిట్ చేశారు. ఈ 1B3 అనేది 87 సెంట్లు వెంకటరామ కుమార్ గారిది. దీన్ని కూడా సబ్మిట్ చేశాడు. ఇది మినహాయించి మిగతా భిన్నాలన్నీ కూడా ఈ లేఅవుట్లో పొందుపరచడం జరిగింది. ఈ లేఅవుట్ పొందుపరుస్తూ DDCP వారి కోసం అప్రూవల్ కోసం మేము సంబంధిత నామ్స్ ప్రకారం మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ నుండి అప్రూవల్ అయ్యి DDCP నుండి అప్రూవల్ అయ్యి వచ్చింది. అప్రూవల్ అయ్యి వచ్చిన తర్వాత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణంలోని మాలవ్య నగర్ ICS రోడ్ లో హర్ఘర్ తిరంగా మరియు అనే నేను కార్యక్రమంలో భాగంగా దేశభక్తి ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ చెలికం శంకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కోటేశ్వరరావు జాతీయ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు దేశభక్తి నినాదాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత మల్లికార్జున ఖర్గేను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బల్లా హరి డిమాండ్ చేశారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్ వద్ద ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ రామ్లీలా మైదానంలో గురువారం దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత మల్లికార్జున ఖార్గే ప్రసంగించిన తర్వాత ఆ మైదానాన్ని శుద్ధి చేయడం దళితుణ్ణి అవమానించడమేనని తెలిపారు. తమ నేతను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతున్న బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామసేన సంస్థ, ధర్మసేన సంస్థలు గంగాజలం తీసుకొచ్చి శుద్ధి చేసి భారతదేశానికి అస్పృశ్యతని మళ్ళీ ఒకసారి ఇంత పెద్ద స్థాయిలో మల్లికార్జున ఖార్గే జరిగితే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అయితే ఏమి, దళిత వర్గాలు అయితే ఏమి, వీళ్ళ మీద కులవిష చూపుకుంటే ఏ విధంగా ఉండడానికి ఇది తార్కాణం. మిత్రులారా, ఒకటే
భారతదేశంలో ఒంటరితనం పోలా. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రబోధిస్తున్నటువంటిది ఒకటే చెప్తూ ఉంది, భారతదేశం మన దేశం. భారతదేశం ప్రజలు ఎవరు? మనవాళ్ళు కాదా? అలాంటి సందర్భంలో ప్రజాస్వామిక వ్యవస్థకి మచ్చదిస్తున్నటువంటి ఈ రామసేన సంస్థ, ఈ ధర్మసేన సంస్థల్ని, బీజేపీ అనుబంధ సంస్థల్ని మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా ఖండిస్తూ ఉన్నాం, ఎండగడతా ఉన్నాం. భారతదేశంలో ఇది దళితుల మీద జరిగినటువంటి అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశంలో దళితులు సబ్బండ వర్గాలే కాదు, భారతదేశంలో అన్ని వర్గాల పక్కన నిలబడిన పార్టీ. అలాంటి వ్యక్తిని, అలాంటి జాతీయ నాయకుడిని ఈరోజు ఈ సంస్థలు దుర్మార్గంగా. సూలూరుపేటలోని ప్రతిభా జూనియర్ కళాశాలలో నవజీవన ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాపించేందుకు కారణాలు, రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయబాబురెడ్డి, అధ్యాపకులు సుధాకర్, ఓఆర్డబ్ల్యూలు మంచుల, నందిని తదితరులు పాల్గొన్నారు. అంటే మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేటువంటి క్రిమి. అర్థమైనా? ఇది ఏ మార్గం ఉన్న మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుందంటే 4 పద్ధతుల ద్వారా మాత్రమే ప్రవేశిస్తుంది. ఇంకా ఏ మార్గం ఉన్న మానవుని శరీరంలోకి వచ్చే అవకాశం లేదు. ఆ 4 ఏంటంటే అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలు, ఇంగ్లీష్లో సెక్స్ యాక్టివిటీస్ అంటారు కదా, అవి అసురక్షితం. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ తీసుకోకుండా కనుక ఒక వ్యక్తిగా శారీరకంగా కలిస్తే కనుక వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి హెచ్ఐవి ఉన్నా యువతల వారికి డెఫినెట్గా 100% హెచ్ఐవి అనేది వచ్చేస్తుంది. సో ఆ మార్గం కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పని చేయకూడదు. ఇది తప్పదు అనుకుంటే ఒకవేళ భర్తకే ఉంది, భర్త ఎక్కడో తిరగకూడదు, వారికి ఏమీ తెలియదు, అమాయకురాలు కాదు. సైదాపురంలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, రంగవల్లి, నవీన్ కుమార్ వ్యవహరించారు. వచ్చిందా నమస్కారం. నేను అందరూ టెంకాయ మూడు కావాలా? 3 నెలల పని జరగదు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 14,435 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,480 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,47,900 రూపాయలు పలికింది.
ఇక వెండి గ్రాము ధర 243 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించిన మోటార్ సైకిల్లో ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో వైకాపా భారీ మెజార్టీ విజయం సాధిస్తుందని చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్య పరిచయ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విందూరు రోడ్డు ప్రాంతంలో గతంలో ఏర్పాటైన లేఅవుట్లో డీవియేషన్ అంటూ లేదు. గూడూరు పురపాలక కార్యాలయంలో టీపీఓ ప్రకాష్ బాబు తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిషనర్ మల్లికార్జునరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.